వెల్కమ్ టు వ్యూ పాయింట్. యూఎస్లో గ్రీన్ కార్డ్ అంటే ఎంత లక్కీగా అందరూ భావిస్తారో మనకు తెలుసు కదా. మరి ఈ గ్రీన్ కార్డు పొందాలనుకునే విదేశీయులపై అమెరికా గవర్నమెంట్ కొత్త కఠిన నిబంధనలు అమలు చేయనుంది. తాత్కాలిక వీసాలతో అమెరికాలో ఉన్న వాళ్ళు అక్కడే స్థిర నివాస హోదా పొందడానికి చేసే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియను ఇకపై లిమిటెడ్గా ఉంచుతూ కొత్త పాలసీ మెమో జారీ చేసింది. అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారం చూస్తే గ్రీన్ కార్డు కోరుకునే వ్యక్తులు సాధారణంగా తమ స్వదేశానికి వెళ్ళి అక్కడ అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయం ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి అమెరికాలో ఉండగానే స్టేటస్ మార్చుకోవడం ఇకపై చాలా స్పెషల్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఇచ్చే ఒక రిలాక్సేషన్గా పరిగణలోకి వస్తుందని స్పష్టం చేసింది. విద్యార్థులు, పర్యాటకులు, తాత్కాలిక ఉద్యోగుల వీసాలపై అమెరికాకు వెళ్లిన వాళ్ళు తమ అనుమతించిన గడువు ముగిసిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాల్సిందే అంటూ యుఎస్సిఐఎస్ పేర్కొంది. అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డును మార్పిడి చేసుకునే విధానాన్ని చట్టంలోని అసలు ఉద్దేశానికి విరుద్ధంగా ఉపయోగించుకుంటున్నారని అభిప్రాయపడుతోంది యుఎస్. మరి యుఎస్లో ఉండి దరఖాస్తు చేసే విధానం వల్ల కొందరు వీసా తిరస్కరణ వచ్చినా దేశంలో అక్రమంగా ఉండిపోతున్నారు. అలాగే స్వదేశం నుంచి దరఖాస్తు చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు తగ్గుతాయని అంటున్నారన్నమాట. సో ఇది ఇలా ఉంటే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H1B వీసా రిజిస్ట్రేషన్స్ భారీగా తగ్గిపోయాయి. ఇది గమనించాల్సిన అంశం. ఉన్నత విద్య అంటే హైయర్ ఎడ్యుకేషన్, అలాగే ఎక్కువ శాలరీస్ పొందుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే వారికే ఈసారి వీసాల మంజూరులో పెద్దపీట వేస్తున్నట్లుగా యుఎస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. అమెరికా ఫస్ట్ అనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ఫలితంగానే మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో 3,43,981 రిజిస్ట్రేషన్లు దాఖలైతే 2027 ఆర్థిక సంవత్సరానికి ఆ సంఖ్య కేవలం 2,11,600కి పడిపోయింది. అంటే ఏ స్థాయిలో పడిపోయిందో చూడండి, 38.5% తగ్గుదల నమోదైంది. మరి అలాగే సెలెక్ట్ అయిన అప్లికేషన్స్లో అత్యధికంగా 71.5% అమెరికాలోనే మాస్టర్స్ లేదా అంతకంటే పై స్థాయి విద్యను అభ్యసించిన వాళ్లే ఉన్నారు. గతేడాది ఈ సంఖ్య 57%గా ఉండేది. సో మొత్తానికి ఎప్పటికప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త విధానాల ద్వారా ముఖ్యంగా గ్రీన్ కార్డు హోల్డర్లని ఇప్పటికీ ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ మార్పులు జరిగాయి.